అంబటి రాంబాబుపై గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. అంబటి మాటలు మనుషులు మాట్లాడేవానా అంటూ ఫైర్ అయ్యారు. 4 సార్లు సీఎం అయిన చంద్రబాబుపై బూతులు మాట్లాడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు అవి మనుషులు మాట్లాడే మాటల. అంబటి, నువ్వు మనిషివా, పశువువా, రాక్షసుడివా? నీ వాక్యాలేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడతావా? అంటే మీకు గత 5 సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి? నీ భాష ఏంటి? బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు, లేకపోతే ఈ రోజు నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో కొట్టడానికి, అలా కొట్టించుకోవాలనుకుంటున్నావా? మీకు ఇంకా సిగ్గు రాలేదా? బుద్ధి రాలేదా? 151 సీట్ల నుంచి 11కి పడిపోయారే. ఎందుకు పడిపోయారో తెలుసా మీకు? మీ లాంగ్వేజ్ వల్ల, మీ బాడీ లాంగ్వేజ్ వల్ల, మీ డాన్సుల వల్ల, మీ తైతక్కల వల్ల. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు అవి మనుషులు మాట్లాడే మాటల. అంబటి, నువ్వు మనిషివా, పశువువా, రాక్షసుడివా? నీ వాక్యాలేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడతావా? అంటే మీకు గత 5 సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి? నీ భాష ఏంటి? బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు, లేకపోతే ఈ రోజు నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో కొట్టడానికి, అలా కొట్టించుకోవాలనుకుంటున్నావా? మీకు ఇంకా సిగ్గు రాలేదా? బుద్ధి రాలేదా? 151 సీట్ల నుంచి 11కి పడిపోయారే. ఎందుకు పడిపోయారో తెలుసా మీకు? మీ లాంగ్వేజ్